బరిలోకి దిగాడంటే ధనాధన్ రీసౌండ్, దమ్ము చూపి దుమ్ము రేగ్గొట్టే మొనగాడిగా పేరు. అలాంటి పోటుగాడిని టీంలో పెట్టుకుని చెన్నై సరిగా ఉపయోగించలేకపోతుందా? విశాఖ మ్యాచ్లో కాస్త ముందుగా ధోని దిగితే రిజల్ట్ మరోలా ఉండేదా? అసలు ధోని బ్యాటింగ్ ఆర్డర్పై ఎందుకు దుమారం రేగుతోంది? ధోని మైదానంలో కనిపిస్తే ఫ్యాన్స్కు పండగే. అప్పటిదాకా మ్యాచ్ ఎలా ఉన్నా మహి వచ్చాడంటే బౌలర్లకు దడదడే. గతంలో సూపర్ సిక్స్లతో ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. అలాంటి ధోని ఈ సీజన్లో చెన్నై జట్టులో 2 మ్యాచ్లు ఆడినప్పటికీ బ్యాటింగ్కు వచ్చే అవకాశం దక్కలేదు. కానీ 3వ మ్యాచ్లో దుమ్ము రేపాడు. భారీ సిక్సర్లను అలవోకగా బాదుతూ తనదైన మార్కు చూపించాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ సింగిల్ హ్యాండ్తో కొట్టిన 6 ఫ్యాన్స్కు మెమరబులే. అచ్చొచ్చిన విశాఖలో ధోని దుమ్ము రేపాడు. పాత ధోనిని తలపిస్తూ డీసీ బౌలర్లను వణికించాడు. ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన ధోని బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ధోని బ్యాటింగ్ అభిమానుల్లో జోష్ నింపింది. ఖలీల్ అహ్మద్ వేసిన 18వ ఓవర్లో ధోని కొట్టిన 6 ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. వింటేజ్ ధోని ఈ మ్యాచ్లో కొంచెం ముందే వచ్చి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. చివర్లో రావడం వల్ల టీం నష్టపోయింది. 16 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లు కొట్టిన ధోని ఇంకో ఓవర్ ఉండుంటే ఖచ్చితంగా చెన్నైని గెలిపించేవాడు. ధోని బ్యాటింగ్ ఆర్డర్పై దుమారం రేగుతోంది. అతను చివర్లో రావడం క్రికెట్ లవర్స్ను నిరాశపరుస్తోంది. నిజానికి 4వ వికెట్ పడిన తర్వాత ధోని వస్తే జట్టుకు ఉపయోగంగా ఉంటుంది. లాస్ట్లో బాల్స్ లేకుండా వచ్చినా ప్రయోజనం లేదు. గతంలో జట్టు అవసరాలకు తగ్గట్లుగా ధోని తన బ్యాటింగ్ పొజిషన్ను మార్చుకునేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 4వ స్థానం తర్వాత వస్తే మ్యాచ్లో అద్భుతమే జరుగుతుందంటున్నారు ఫ్యాన్స్.